మార్వాడి యూనివర్సిటీలో ఏం కోర్సెస్ ఉన్నాయండి ఫర్ నాన్ ఎంబీబీఎస్ కోర్సెస్ బైపీసీ అంటే తీసుకుంటే? ఎవరైతే ఎంబీబీఎస్ లో రాలేదు అదర్ కోర్సెస్ అనుకున్నప్పుడు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది పిల్లలు అక్కడికి వస్తున్నారు. సో ఎక్కువ వచ్చే దాంట్లో ఎంపీసీ చదివిన పిల్లలు ఎక్కువ వస్తుంటారు. అదే విధంగా బైపీసీ చదివిన పిల్లలకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళంతా ఇస్తుంది ఫిజియోథెరపీ. వన్ ఆఫ్ ద బెస్ట్ లో మార్వాడి యూనివర్సిటీ అని చెప్పొచ్చు ఫిజియోథెరపీ కోర్సా సార్? ఓ వావ్. సో ఫిజియోథెరపీ డైరెక్ట్ బైపీసీ రాసి డైరెక్ట్ గా దానిలో ఎన్రోల్ అయిపోయారు. డైరెక్ట్ వాట్ ఇస్ ద దీనికి కోర్స్ పేరు ఏంటండి? నీట్ కి దానికి సంబంధం లేదు. వాట్ ఇస్ ఇట్ కాల్డ్ సార్ కోర్స్? బ్యాచిలర్స్ ఇన్ బ్యాచిలర్స్ ఇన్ ఫిజియోథెరపీ. ఓకే. ఈ ఫిజియోథెరపీ మనకి మాస్టర్స్ కూడా అక్కడే ఉంది. బ్యాచిలర్స్ ఉంది, మాస్టర్స్ ఉంది. ఫిజియోథెరపీ తర్వాత మనం చూస్తే అగ్రికల్చర్ అగ్రికల్చర్ యాక్చువల్ గా ఇండియాలో దానికి రావాల్సినంత గుర్తింపు రావట్లేదు ఇప్పటికీ కూడా. ఎందుకంటే మనం ఏమనంటే ఇండియా అనగానే ఏమని చెప్తాం, అగ్రికల్చర్ కంట్రీ అంటే. అవును అవును. అగ్రికల్చర్ కంట్రీ అని చెప్పి మనం ఇంత చెప్పుకుంటూ అగ్రికల్చర్ కోర్స్ ని రైట్ వేలో ప్రమోట్ చేయట్లా. అవును అవును. మనం ఇంజనీరింగ్ కాలేజెస్ లేకపోతే ఇంకో సమ్ డిగ్రీ కాలేజెస్ చూస్తే ఇన్ని వేలలో ఉన్నాయి కదా. అదే ఒక్కసారి మీరు అగ్రికల్చర్ కాలేజెస్ చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, అంతా తిప్పి కొడితే ఒక 20 కాలేజెస్ 25 కాలేజీలు ఉంటాయి, గవర్నమెంట్ ప్రైవేట్ కలుపుకొని. అంటే అదేదో మేధావుల కోసం ఒక కోర్సు వాళ్ళు చేసుకుంటున్నారు అనే టైప్ లో మీరు అన్నట్టుగా. అంటే ప్రాక్టికాలిటీ లేదు మ్యామ్ దీంట్లో. ప్రాబ్లం ఏంటి అంటే కరెక్ట్ కరెక్ట్. అగ్రికల్చర్ కోర్సెస్ ని ఎక్కువ మంది తీసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే, ఒకప్పుడు దీని రూల్ ఎలా ఉండేదంటే ఈ కోర్స్ స్టార్ట్ చేయాలి అంటే 100 acres ల్యాండ్ కావాల్సి వచ్చేది. సో వాడిచ్చే కౌన్సిల్ ఇచ్చేది వచ్చేపాటికి 60 seats ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత 120 చేసేవారు. మ్యామ్ 100 acres ఆఫ్ ల్యాండ్ 60 seats కోసం స్ట్రక్ చేయాలంటే ఎవరు స్ట్రక్ చేస్తారు? అంతే కదా. చేయగలిగితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చేయగలిగేది. ఆ గవర్నమెంట్ లో కూడా మన తెలంగాణ చూసుకోండి, ఈ రోజుకి 8వ 9వ కాలేజెస్ ఉన్నాయి. అవును. సేమ్ విత్ ఆంధ్ర ఆల్సో. గవర్నమెంట్ కాలేజ్ చూస్తే ప్రైవేట్ లోనేమో ఆ నిబంధనలు ఏదైతే కొద్దిగా మారుస్తూ వచ్చారో ఆ తర్వాత అటువైపు వచ్చే వాళ్ళ సంఖ్య స్లోగా పెరుగుతుంది. ఇంకా మార్చగలగాలి దాంట్లో. ఒకప్పుడు 100 acres ఉండేది, తర్వాత దాన్ని 75 acres చేశారు. 75 acres నుంచి ఇప్పుడు ఏం చేశారంటే ఇంకొక 25 acres మీరు దాంట్లోనే లీజ్ ల్యాండ్ చూపించవచ్చు అని చెప్పేసి కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు అగ్రికల్చర్ కోర్స్ ని ఇంకా పుష్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఎందుకంటే మనం మారుతున్న పరిస్థితుల ప్రకారం అంటే మన ప్రొడక్షన్ పెంచాలి అంటే ఎప్పుడు ఇంతకు ముందున్న సాంప్రదాయ పద్ధతిలో మనం గనక వెళ్తే డెఫినెట్లీ రాబోయే జనరేషన్ కి ఫుడ్ అందించలేం. రైట్? ఇప్పుడు అంతా ఛాలెంజింగ్ క్లైమేటిక్ కండిషన్స్ లో